అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా వందనాలు. మనము సమూయేలు రాసిన రెండవ గ్రంథం గురించి మనం సమూయేలు రెండవ గ్రంథం గురించి అధ్యయనం చేసుకుంటున్నాం. ఇందులో మూడు భాగాలు ఉన్నాయని మనం చూసుకున్నాం. మనము మూడవ భాగాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య వచనం 5వ అధ్యాయం 12వ వచనం. ఇజ్రాయేలీల మీద యెహోవా తను రాజుగా స్థిరపరచిననియు ఇజ్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయనని దావీదు గ్రహించెను. సో ఈ గ్రంథంను మూడు భాగాలకు మనం విభజించుకున్న మొదటి భాగం దావీదు యొక్క విజయాలు. మొదటి 10 అధ్యాయాల్లో ఈ విషయాలు మనం చూసుకుంటాం. రెండవ భాగము దావీదు యొక్క అతిక్రమములు, దావీదు చేసినటువంటి పాపము. మూడవ భాగము ఆ పాపము ద్వారా దావీదు వంశంలో మరియు ఇజ్రాయేలీలో జరిగినటువంటి విషాద సంఘటనలు మనం చూసుకుంటాం. సో మనం ఇప్పుడు మూడవ భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. పోయిన క్లాస్లో మనము అబ్షాలోము చేసినటువంటి ద్రోహమును గురించి మనం నేర్చుకున్నాం. అబ్షాలోము తన తండ్రి రాజు అయినటువంటి దావీదుకు నమ్మక ద్రోహం చేశాడు. నమ్మక ద్రోహం చేసి రాజ్యాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేశాడు. సో ప్రయత్నాలు చేసి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన వైపు ఆకట్టుకొని ఇజ్రాయేల్ ప్రజలకు తానే న్యాయాధిపతిగా ప్రకటించుకొని తను తానే రాజుగా ప్రకటించుకున్నప్పుడు దావీదు ఆ యొక్క యెరూషలేము రాజభవనం విడిచిపెట్టి ఆ ఏరు దాటి అవతలికి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు హూషై అనేటువంటి ఒక సలహాదారుడు అక్కడ ఉంటాడు. హూషైని దావీదు అబ్షాలోముతో పాటు రాజభవనంలోనే ఉండు, నువ్వు అక్కడి నుంచి నాకు సమాచారం ఇవ్వు, వారి యొక్క ప్రణాళికలు నాకు సమయానుకూలంగా తెలియచేయని చెప్తారు. ఆ విధంగా హూషై అనేటువంటి ఆయన అహీతోపేల్ అనేటువంటి మరొక సలహాదారుడు ఇచ్చినటువంటి సలహాలను ఆయన తప్పుదారి పట్టిస్తాడు. తప్పుదారి పట్టించి ఆ విధంగా దావీదుకు సహాయం చేస్తాడు. అహీతోపేల్ అంటాడు, 12,000 మంది సైనికులు నాకు ఇవ్వు, దావీదు ఇప్పుడు బలహీనంగా ఉన్నాడు, దావీదును నేను పట్టుకొని వస్తాను, దావీదును సంహరిస్తాను, అప్పుడు నీ రాజ్యం స్థిరపరచబడును అని అహీతోపేల్ అనేటువంటి ఒక మంత్రి సలహాదారుడు సలహా ఇస్తాడు. అయితే హూషై అంటాడు, నీ తండ్రి అయినటువంటి దావీదు యుద్ధశూరుడు, బలాజ్యుడు, ఎంతో మంది శత్రురాజులను సంహరించిన వాడు, ఆయన సింహం వంటి వాడు, ఆయన నిత్యముగా సైనికులతో ఉండడు, ఆయన ఎక్కడ గుహలో దాక్కొని ఉంటాడు. కాబట్టి ఆయన ఓడించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 12,000 మంది సైన్యం సరిపోదు. ఇజ్రాయేలీలను దాని నుండి బెయేర్షెబా వరకు ఇజ్రాయేల్ సైన్యం అంతటిని సమకూర్చి ఒక్కసారి ఒక దండు వలె మంచు కురినట్లుగా, భూమి మీద మంచు పడినట్లుగా మనం వెళ్ళి దావీదు మీద పడదాం, అప్పుడు దావీదును మనం జయిస్తామని అంటాడు. సో అప్పుడు అంతమంది సైన్యాన్ని సమకూర్చడానికి సమయం పడుతుంది కనుక ఈలోపు హూషై యాజకులకు ఆ విషయం చెప్తాడు. అబ్షాలోము ప్రణాళికలను అహీతోపేలు యొక్క ప్రణాళికలను చెప్పినప్పుడు, సలహాలు చెప్పినప్పుడు అవి వారు దావీదుకి చేరవేస్తారు. దావీదు ఆ ప్రాంతం నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. సో ఆ ప్రాంతం నుండి తప్పించుకొని వెళ్ళిపోయినప్పుడు అహీతోపేలు యొక్క సలహాను పాటించినందువలన అహీతోపేలు ఆత్మహత్య చేసుకుంటాడని మనం చూసుకున్నాం. తర్వాత బెర్జిల్లై అనేటువంటి ఒక అన్యజనుడు ధనవంతుడు మరియు కొంతమంది సహోదరులు దావీదుతో ఉన్నటువంటి దావీదు అనుచరులకు మంచి భోజన పదార్థములు తెచ్చి ఇచ్చి వారిని తృప్తిపరచారని మనం చూసుకున్నాం. ఆ తర్వాత అబ్షాలోము యుద్ధంలో హతమైపోతాడు. ఇజ్రాయేలీలకు మరియు దావీదు అనుచరులకు భీకర యుద్ధం జరుగుతుంది. ఎఫ్రాయిము మన్యంలో జరుగుతుంది. ఆ ఎఫ్రాయిము మన్యంలో దట్టమైన అడవులు దాన్ని బట్టి అబ్షాలోము కూడా యుద్ధానికి వస్తాడు. అబ్షాలోము అట్లా వెళుతున్నప్పుడు మస్తకి వృక్షం చెట్టు కింద వెళుతున్నప్పుడు ఆయన తల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ తల వెంట్రుకలు ఆ మస్తకి వృక్షం యొక్క చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయినప్పుడు
కింద ఉన్నటువంటి కంచెర గాడిద ముందుకు వెళ్ళిపోతుంది. ఆయన ఆ చెట్టుకు నేలకు భూమికి మధ్యలో ఆకాశంలో వేలాడతాడు. అప్పుడు యోవాబు వచ్చి అతన్ని హతం చేస్తాడని మనం చూసుకున్నాం. ఆ తర్వాత దావీదు అబ్షాలోము గురించి బహుగా దుఃఖించాడని మనం చూసుకున్నాం. బహుగా దుఃఖించి ఇజ్రాయేల్ ప్రజలను సైన్యాన్ని ధైర్యపరచకుండా అట్లాగనే దుఃఖంతో ఉంటాడు. అప్పుడు యోవాబు వచ్చి, మేమందరం చనిపోయి దావీదు ఒక్కడు బ్రతికినా నీకు సంతోషమా? లే, ఈ దినమున రమ్ము, ఇజ్రాయేల్ సైన్య నీ దాసుని యొక్క సైన్యాన్ని ధైర్యపరచు, బలపరచు, వారికి సందేశం ఇవ్వు అన్నప్పుడు రాజు ఆ యొక్క రాజభవన్ ఆ యొక్క ఆయన వారు ఉన్నటువంటి ఇంటి ద్వారం దగ్గరకు వచ్చి ఇజ్రాయేల్ ఆ సైన్యంకి అందరికి కూడా ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత షిమీని దేవుడు దావీదు క్షమిస్తాడని మనం చూసుకున్నాం. మెఫీబోషెతుకు రావాల్సినటువంటి వాటాను దేవుడు దావీదు ఆయనకి ఇచ్చాడని మనం చూసుకున్నాం. సో బెర్జిల్లై మరియు దావీదుకు మధ్య సంభాషణ జరుగుతుంది. బెర్జిల్లై మేలు చేశాడు కనుక దావీదు బెర్జిల్లై నువ్వు నాతో కూడా రాజభవనంలో ఉండి అక్కడే భోజనం చేయి అని అన్నప్పుడు బెర్జిల్లై నేను వృద్ధుడును, 80 సంవత్సరం పైబడిన వృద్ధుడును, నేను ఎప్పుడు మానం పొందుతానో తెలియదు, నీ దాసుని నన్ను ఇక్కడే ఉండనిమ్మని అంటాడు. ఆ విధంగా బెర్జిల్లై వెనక్కి వెళ్ళిపోతాడు. సో ఇజ్రాయేల్ ప్రజలు దావీదును తమ మీద రాజుగా ఉండడానికి యెరూషలేముకి తీసుకొస్తారు. ఆ తర్వాత మరొక వ్యక్తి దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడు. అతని పేరు షెబా. సో అతను తిరుగుబాటు చేసి ఏం చేస్తాడు? దావీదులో మాకు భాగమేమీ లేదు, యెషయా కుమారుడితో మాకేం పని లేదు అని చెప్పేసి తిరుగుబాటు చేసి ఇజ్రాయేల్లో కొంతమందిని తోడు చేసుకొని ఆయనే రాజులాగా ఉంటాడు. అయితే దావీదు అమాసాకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు. అమాసాకు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ షేబాను వెంబడించి పట్టుకొని రా, ఈ యొక్క షేబా దేశంలో మరలా అలజడిని సృష్టిస్తాడు అని పంపించినప్పుడు అమాసా కొంచెం సైన్యాన్ని సమకూర్చుకోవడంలో ఆలస్యం చేస్తాడు. అప్పుడు దావీదు అభిషేక్ని సిద్ధపరుస్తాడు, అభిషేక్ని పంపిస్తాడు. అయితే ఈ విషయం యోవాబుకు తెలిసి యోవాబు అమాసాను అతి దారుణంగా చంపుతాడు. ఎందుకనంటే యోవాబుకు బదులుగా దావీదు అమాసాను సైన్యాధిపతిగా నియమించాడు. సో నా పదవి పోతుంది అని ఆయన ఆ అసూయతో అమాసాను చంపేస్తాడు. నిర్దోషి అయిన అమాసాను చంపేస్తాడు. ఆ తర్వాత యోవాబు తన అనుచరులతో యోవాబు అభిషేక్ సైన్యాన్ని తీసుకొని షేబాని వెంబడిస్తాడు. ఆ షేబాని వెంబడించినప్పుడు ఆ షేబా ఎక్కడికి వెళ్తాడు? షేబా ఆబేల్ అనేటువంటి ఒక పట్టణంలో లోపలికి వెళ్ళి ఉంటాడు. అయితే ఆ పట్టణాన్ని మనం చూసినప్పుడు ఆ పట్టణం వివాదరహితమైన పట్టణము, సమస్యలను సరిచేసుకునేటువంటి పట్టణము, యుద్ధంలోకి వెళ్ళే పట్టణము కాదు, శాంతియుతమైనటువంటి పట్టణము. ఆ పట్టణంలో తెలివి కలిగినటువంటి వారు, యుక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. అప్పుడు యోవాబు వెళ్ళి ఆ పట్టణ గుమ్మములను పడగొడుతున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి, జ్ఞానురాలైన ఒక స్త్రీ వచ్చి అడుగుతుంది, ఎందుకు ఇలాగ చేస్తున్నా? మా పట్టణంలో ఎప్పుడు ఇలాగ జరగలేదు, మా పట్టణంలో యుద్ధమే ఉండదు, మీకేం కావాలో చెప్పండి అని అంటాడు. అప్పుడు యోవాబు అంటాడు, ఈ పట్టణంను పడగొట్టడం వల్ల నాకేం ప్రయోజనం లేదు, ఈ ప్రాకారం పడగొట్టడం వల్ల నాకేం ఉపయోగం లేదు. షేబా అనేటువంటి ఒక తిరుగుబాటుదారుడు మీ పట్టణంలోనికి వచ్చి ఉన్నాడు, అతన్ని అప్పగించిన ఎట్లా మేము వెళ్ళిపోతాం అని చెప్తాడు. అప్పుడు ఆ షేబా యొక్క తలను వారు ఛేదించి తీసుకొచ్చి యోవాబుకి ఇస్తారు. అప్పుడు యోవాబు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతారు. ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజల్లో నుండి ఆ యొక్క షేబా అనే తిరుగుబాటుదారుని నిర్మూలిస్తారు. అప్పుడు దావీదు మరలా ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోతాడు. అటు యూదా ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ రాజు అయిపోతాడు. అయితే మరి దినమున మనం నేర్చుకునేటువంటి వాక్య భాగంలో 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. సో దీనిలో మొట్టమొదటి భాగాన్ని మనం చూసినట్లయితే గిబియోనీయులకు వ్యతిరేకంగా సౌలు చేసిన పాపానికి దావీదు ప్రాయశ్చిత్తం చేస్తాడు.
సో గిబియోనీయులు అనగానే మనకి ఒక విషయం గుర్తు రావాలి. సో దానికంటే ముందుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 సంవత్సరముల కరువు వస్తుంది దావీదు పరిపాలనలో. దెర్ వాస్ ఎ ఫెమైన్ ఫర్ 3 years ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. సో ఈ యొక్క కరువు వచ్చినప్పుడు దావీదు దేవునికి మొరపెడతాడు, ప్రభువా ఈ కరువు నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో సౌలు ఈ యొక్క పాపము చేసి ఉన్నాడు కనుక సౌలు పాపమును బట్టి ఈ కరువు ఇజ్రాయేలు మీద అందరికి వచ్చిందని చెప్తాడు. దావీదు మనవి వినడు. దావీదు ఆ యొక్క కరువుని తీసేయమంటే దేవుడు తీసేయడు. అయితే దానికి గల కారణాన్ని చెప్తాడు. కారణం ఏంటంటే సౌలు గిబియోనీయులను హతమార్చాలని, హతం చేయాలని చూస్తూ ఉంటాడు. సో తప్పేంటి? గిబియోనీయులు ఎవరు? గిబియోనీయుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? గిబియోనీయులు అనగానే మనకు ఒక విషయం గుర్తు రావాలి. అసలు ఈ గిబియోనీయుల వృత్తాంతం ఎక్కడ ప్రారంభమైంది? యెహోషువ గ్రంథంలో మనం చదువుకునేటప్పుడు ప్రారంభమైంది. యెహోషువ గ్రంథంలో ఏం జరిగింది? అసలు గిబియోనీయులు ఇజ్రాయేలుకి ఎట్లా తారసపడ్డారు? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వాళ్ళు వాళ్ళ దేశంని వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు గిబినీలను కొంతమందిని వాళ్ళు వెళ్ళగొట్టకుండా అక్కడే వాళ్ళకు పనిగాను వాళ్ళ వాళ్ళని ఉంచుకుందామని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడే ఉంచుకుంటారన్న వాళ్ళని గిబినీలని. ఎస్, రైట్. సో ఎందుకు అలా చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎరికో పట్టణాన్ని ఓడించారు, హాయి పట్టణాన్ని ఓడించారు. సో యోర్దాను నది దాటి వచ్చారు. సో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. శత్రువులందరినీ వీరు నిర్మూలిస్తున్నారు, మనల్ని కూడా నిర్మూలిస్తారేమో అని చెప్పేసి వీరు ఏం చేశారంటే, ఈ గిబియోనీయులు ఎవరంటే అమ్మోనీయులలో కొంతమంది మిగిలిపోయిన శేషించినటువంటి ప్రజలు. అమ్మోనీయులు ఎవరు? అన్ని జనులు. అమ్మోనీయులను కూడా దేవుడు నిర్మూలించమని చెప్పాడు. సో యొక్క అమ్మోనీయుల్లో శేషించినటువంటి వారు ఏం చేశారంటే, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో మన విషయాలు చూసుకుంటాం. వారు ఇజ్రాయేల్ చేతిలో నశించిపోతారేమో అని చెప్పేసి వారు అరిగిపోయినటువంటి చెప్పులు, పాత బట్టలు వేసుకొని, పాడైపోయినటువంటి రొట్టెలను తీసుకొని, నెలగుడ్లను తీసుకొని యెహోషువను ఇజ్రాయేల్ ప్రజలను మోసం చేసి, మేము చాలా దూరం నుంచి వచ్చాము, మీ దాసులమైనటువంటి మేము మీకు దాసులంగా ఉంటే మీరు ఏం చెప్తే అది చేస్తాము, కాబట్టి మాతో సంధి చేసుకోనండి, మమ్మల్ని చంపొద్దు, మేము మీరు ఏం చెప్తే అది చేస్తాం, మీకు దాసులుగా ఉంటామని చెప్పేసి వారు యెహోషువ దగ్గరికి, ఇజ్రాయేల్ దగ్గరకు వస్తారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడంటే, సరిగా వారిని విచారించక, సరిగా గ్రహించకుండా వారితో సంధి చేసుకొని, వారు ఇచ్చిన రొట్టెలు తిని వారితో నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధన ఏంటంటే ట్రీటీ అన్నమాట. సో మేము మిమ్మల్ని ఏం చేయం, మీరు మమ్మల్ని ఏం చేయొద్దు, మాతో పాటు ఉండండి, మీరు చెప్పినటువంటి పనులు చేయండి, మేము మీకు విధించినటువంటి అష్టంకము చెల్లించండి అని చెప్తారు. ఎప్పుడైతే ఆ యొక్క నిబంధన ఏర్పరచుకుంటారో అప్పుడు వారిని ఏమీ చేయకూడదు. యెహోషువ చేసినటువంటి పొరపాట్లు అది ఒక ముఖ్యమైనటువంటి పొరపాటు. సరిగా విచారించకుండా, దేవుని యొద్ద కనుగొనకుండా అలా చేశారు. తద్వారా ఏం జరిగింది? వారు పక్కనే ఉండేవారు. ఇజ్రాయేలీలు క్యాంపు అతి దగ్గరలో ఉండేవారు. వారు సుదూర ప్రాంతం నుండి రాలేదు, అబద్ధం చెప్పారు వారు. కానీ అక్కడ వారితో నిబంధన జరిగిపోయింది, వారితో ట్రీటీ జరిగిపోయింది. ఇప్పుడు వారిని ఏమీ చేయకూడదు. ఆ విధంగా వారు ఇజ్రాయేల్ ప్రజల మధ్యలో ఉంటూ వచ్చారు. సో వీరెవరంటే అమ్మోనీయులలో శేషించినటువంటి వారు. అమ్మోనీయులు అన్ని జనులు. దేవుడు అన్ని జనులను ఉపేక్షించవద్దు, వారిని అందరినీ నిర్మూలించమని స్పష్టంగా సెలవిచ్చాడు. అయితే ఆ యొక్క యెహోషువ చేసినటువంటి ఆ నిబంధనను బట్టి, ఆ నిబంధన ఏంటి? మేము మిమ్మల్ని చంపము అని చెప్పాడు. నిబంధన జరిగిన తర్వాత వారిని ఏం చేయకూడదు వాస్తవానికి. అయితే సౌలు రాజు అయిన తర్వాత వారిని హతము చేయచూ ఉండెను, చేయజూస్తూ ఉండెను, వారిని హతము చేస్తూ ఉన్నాడు. సో దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు. ఒకసారి నిబంధన ఏర్పరచుకున్న తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలని
దేవుడు కూడా ఆశపడతాడు. అయితే సౌలు ఆ నిబంధనను ఉల్లంఘించి గిబియోనీయులను హతము చేయించి వచ్చారు. అందుకని దేవుడు 3 సంవత్సరముల కరువును ఇజ్రాయెల్ ప్రజల మీద తీసుకొచ్చాడు. ఎప్పుడు తీసుకొచ్చాడు? సౌలు కాలంలో తీసుకురాలి. సౌలు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీల ప్రజల మీదకి ఆ పాపం ఉంది. ఆ పాపం యొక్క పర్యవసానము కరువు రూపంలో తీసుకొచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కెన్ యూ ఇమాజిన్? పాపం చేసింది ఒకరు, దాని పర్యవసానాన్ని అనుభవిస్తుంది మరొకరు. ఇజ్రాయేల్ జాతి అంతా అనుభవిస్తున్నారు, దావీదు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రిమెంబర్ ఆల్వేస్, ఇఫ్ we commit any sin against God, sometimes that sin may come upon our children in the next generation. మనం చేసినటువంటి పాపము మన తరువాతి తరం మీద కూడా కొన్నిసార్లు రావచ్చు, దేవుడు అంటించవచ్చు. అందులో ఇది ఒకటి మనకు ఒక నిదర్శనగా ఉంటుంది. సవిధముగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. దావీదు ప్రార్థన చేసే దేవుడు అన్నాడు, ఆయన ప్రార్థన ఉండలేదు. ఇజ్రాయెల్లో పాపం ఉంది. ఆ పాపం ఏంటంటే సౌలు గిబియోనీయులను హతం చేసి ఉన్నాడు. కాబట్టి దానికి బదులుగా ఈ కరువు వచ్చింది అన్నప్పుడు మరి దావీదు ఆలోచిస్తాడు, ఏం చేయాలని ఆలోచించినప్పుడు దావీదు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తాను అని అనుకుంటాడు. మరి ఎలాగ చేయాలి అని గిబియోనీయులను పిలిచి అడుగుతాడు. గిబియోనీయులారా, సౌలు పొరపాటు చేశాడు, మరి దీనికి పర్యవసానం ఏంటి? సో మీరేం చేయాలని కోరుకుంటున్నారు? ఏ విధంగా ఈ పాపాన్ని పరిహరించాలి, దీనికి ప్రాయశ్చిత్తం చేయాలి, మీరే చెప్పండి అన్నప్పుడు వారు అంటారు, మాకు వెండి బంగారం వద్దు, మేము ఇజ్రాయేలులో ఎవరి ప్రాణమును మేము కోరము. అయితే సౌలు కుటుంబంలో ఉన్నటువంటి 5 రాకుమారులను మాకు అప్పగించండి, మేము వారిని నిర్మూలిస్తాం, వారిని చంపేస్తాం. తద్వారా ఇజ్రాయేల్ ప్రజల నుండి ఆ యొక్క పాపం పోవును, ఆ యొక్క ఆ శాపము పోవును అని వారు అంటారు. ఆ విధంగా వారు అడిగినప్పుడు దావీదు 5 అధిపతులను, 5 ప్రిన్సెస్ను, సౌలు యొక్క కుమారులను అప్పగించగా వారు 5 రాజు మీద తీసుకెళ్లి చంపేస్తారు. అప్పుడు ఆ 5లో ఒక 2 వ్యక్తుల యొక్క తల్లి, ఆమె పేరేం పేరంటే రిస్పా. చూడండి, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం. కుమార్తెయగు రిప్ప గోనెపెట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోత కాలంబారము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా, కుమార్తె యొక్క రిప్ప అను పౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సౌలు ఉపపత్ని రిస్పా. ఈ రిస్పాకు 2 కుమారులు ఉన్నారు. ఈ చంపబడిన 5 రాకుమారులు ఇద్దరు కుమారులు సౌలు రిస్పాకు పుట్టినటువంటి వారు. అయితే ఆ తల్లి భారంతో ఏం చేసిందంటే, ఆ శవముల మీద ఏమి గ్రద్దలు వాలకుండా, అడవి మృగాలు వచ్చి వాటి కళేబరమును పాడు చేయకుండా, తినకుండా, వర్షం పడే వరకు రాత్రింబగళ్ళు అక్కడే ఉండి ఆ శవములకు కాపలా కాయిచున్నది. అప్పుడు దావీదుకి ఆ విషయం తెలిసింది. దావీదుకి ఆ విషయం తెలిసి ఏం చేశాడంటే, ఆయన సౌలు యొక్క ఎముకలను, యోనాతాను యొక్క ఎముకలను, శల్యములను తీసుకురామని చెప్పాడు. వారి యొక్క ఎముకలు తీసుకొచ్చిన తర్వాత వారి ఎముకలతోని ఈ యొక్క 5 రాకుమారుల ఎముకలను అన్నిటినీ కలిపి సౌలు తండ్రి అయినటువంటి ఆయన సమాధిలో వాటిని అన్నిటిని కూడా పూడ్చిపెట్టాడు. సౌలు యొక్క తండ్రి ఎవరు? సౌలు తండ్రి పేరేంటి? సౌలు యొక్క తండ్రి పేరు కూషు. వెరీ గుడ్. కూషు సమాధిలో తీసుకువెళ్ళి ఏం చేశాడు?
సౌలు యొక్క ఎముకలను, శల్యములను, యోనాతాను యొక్క శల్యములను, ఈ యొక్క 5 వ్యక్తుల యొక్క డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి, కళేబరాలను తీసుకెళ్ళి ఆ కూష్ యొక్క సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని దావీదు పూర్తి చేశారు. అప్పుడు దేవునికి మరలా దావీదు మొరపెట్టాడు. దావీదుకు మొరపెట్టినప్పుడు దావీదు మొరను దేవుడు విన్నారు. చూడండి 21వ అధ్యాయము 14వ వచనం. 21వ అధ్యాయము 14వ వచనం. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీయుల దేశమునకు చేరిన శెలాలోనున్న పౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. సో దేశం కొరకు దావీదు చేయబడిన విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. అయితే దావీదు ముందు ప్రార్థన చేశాడు, అయితే దేవుడు అంగీకరించలేదు. కానీ ఇక్కడ ప్రాయశ్చిత్తము చేసిన తర్వాత దావీదు దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేశాడు? దావీదు విజ్ఞాపనను దేవుడు అంగీకరించెను. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితంలో ఏమైనా పాపం ఉన్నాడలా, రహస్య పాపం ఉన్నాడలా, మరి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి ఎలాగైతే 3 సంవత్సరాలు కరువు వచ్చిందో అలాగనే మన జీవితంలో కూడా ఏమైనా సమస్యలు రావడానికి అవకాశం ఉన్నది. అయితే ఆ పాపం ఎప్పుడైతే దావీదు దానికి ప్రాయశ్చిత్తం చేశాడో, గ్రహించుకొని వెంటనే ప్రాయశ్చిత్తం చేశాడో, దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇదిగో ఈ పాపం ఉంది, దీన్ని తొలగించండి అని చెప్పాడు. సౌలు చేసినటువంటి పాపము అదేంటంట? సౌలు చేసినటువంటి పాపము మరియు సౌలు ఇంటి వారు నరహంతకులు అని రాయబడి ఉన్నది. చూడండి 21వ అధ్యాయంలో ఆ మొదటి వచ్చిన చివరి భాగంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, సౌలు గిబియోనీలను హతము చేశాను కనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శిక్ష అంటారు ఎవరిని బట్టి? సౌలుని బట్టి, నరహంతకులకు సౌలు ఇంటి వారిని బట్టి కరువు శిక్షగా దేవుడు పంపించాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనము పాపం చేసినట్లయితే దానికి తగిన శిక్షను మనం అనుభవించవలసి ఉన్నది. సో ఎప్పుడైతే దావీదు ప్రాయశ్చిత్తం చేశాడో వెంటనే ఆ యొక్క కరువు కూడా పోయింది, అన్ని సమస్యలు సమసిపోయినాయి. దేవుడు దావీదు ప్రార్థన విన్నాడు, కరువు అంతా పోయింది. సో వాట్ వి లెర్న్ ఫ్రమ్ దిస్ పాసేజ్ ఇస్ దట్, ఈ యొక్క వాక్య భాగం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడం అవసరం. లేకపోయినట్లయితే దేవుడు మన ప్రార్థన వినడు. తర్వాత మనకున్నటువంటి సమస్యల నుంచి దేవుడు మనకు జయాన్ని ఇవ్వడు. Therefore we have to examine ourselves every day. ప్రతి దినము మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి దినము మన యొక్క జీవితం మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ప్రతి ఆదివారం పరిశుద్ధ బల్ల కొన్ని సంఘాల్లో ఉంచి ఆ బల్లలో ప్రవేశించే ముందు హెచ్చరికలు చేస్తారు, వాక్యం ద్వారా హెచ్చరించి మిమ్మల్ని మీరు విమర్శించుకొని పరీక్షించుకొని యోగ్యులుగా బలలో పాల్పొంపులు పొందమని సెలవిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన క్రియల్లో, మన మాటల్లో, మనం వినేటువంటి వాటిలో ఎక్కడైనా దోషం ఏమైనా ఉన్నదేమో, ఎక్కడైనా అపరాధం ఏమైనా ఉన్నదేమోనని మనం పరీక్షించుకొని వాటిని సరిచేసుకొని యోగ్యులుగా మనం కృపా సింహాసనం యొద్దకు రావాలి. దేవుని యొక్క సింహాసనం యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనలను క్షమించి మరి మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదములన్నింటినీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దావీదు ప్రార్థన విన్నాడు, విజ్ఞాపన విన్నాడు, కరువును తీసివేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ అవర్ గాడ్. మనలో పాపం ఉన్నంత వరకు మన ప్రార్థన దేవుడు ఆలకించడు, మనకు జవాబు రాదు, మనకు జయం రాదు. పాపం నొక్కుని విడిచిపెట్టినప్పుడు
మరి మనకు జయం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మనము చేసినటువంటి పొరపాట్లను బట్టి దేవుడు మన తర్వాత మన పిల్లలను కూడా శిక్షిస్తాడు. కనుక మనం మెలకువగా ఉండి జాగరూకులమై జ్ఞానం కలిగి మరి సాతానుకు అవకాశం ఇవ్వకుండా, మన పిల్లలను మనం శిక్షకు పాత్రలు చేయకుండా మన పిల్లలకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి వారికి ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేల్ జాతి అంతటి మీదకి ఈ శిక్ష వచ్చింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆ ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీలకు భీకర యుద్ధం జరుగుతుంది. జరిగినప్పుడు ఆ యుద్ధానికి దావీదు కూడా వెళ్తాడు. అయితే దావీదు సొమ్మసిల్లి పడిపోతాడు. సొమ్మసిల్లిపోతాడు, బలహీన పడతాడు. అప్పుడు రెఫాయిములో నుండి కొంతమంది ఒక బలార్జుడు వచ్చి దావీదును చంపాలని చూస్తారు. ఆ సమయంలో అభిషై అనేటువంటి దావీదు సేవకుడు అద్భుత రీతిగా దావీదును కాపాడతాడు. చూడండి 21వ అధ్యాయము 17వ వచనం. సేరుయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీనిని చూచి, ఇశ్రాయేళ్లకు మగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించిరి. ఇక్కడ దావీదు చేత ప్రమాణం చేయించారు. అయితే అభిషై అద్భుత రీతిగా దావీదును కాపాడాడని మనం ఇక్కడ చూస్తుంటాం. సో అభిషై ఏం చేశాడు? దావీదును కాపాడాడు. సో దావీదును కాపాడడం బట్టి దావీదు రక్షించబడ్డాడు. లేకుంటే ఆ యొక్క రెఫాయియుల చేతిలో చనిపోయేవాడు. ఆ విధంగా దావీదుతో పాటు ఉన్నటువంటి దావీదు సైన్యాధిపతులు, దావీదుతో పాటు ఉన్నటువంటి సైనికులు, యుద్ధశూరులు జ్ఞానం కలిగి తెలివి కలిగి నడుచుకొని దావీదును కాపాడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేనికి సూచనగా ఉందంటే, మన జీవితంలో కూడా మనం విశ్వాసులము. మనం కొన్నిసార్లు కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బలహీన పడిపోవచ్చు. వారు ఏమైనా బలహీనంగా ఉన్నప్పుడు మరొక సహోదరుడు మరి ఆ బలహీనంగా ఉన్నటువంటి వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ఆ విధంగా ఇక్కడ 4 రెఫాయిలు వ్యక్తులు ఉంటారు. వారు గొలియాతు వంటి ఆజానుబాహులు. సో వారు కూడా గాతు ప్రాంతంలో ఉండేటువంటి వారు. ఆ 4 కూడా దావీదు సైనికులు హతమార్చి గొప్ప రక్షణ ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహిస్తారు. సో ఆ విధముగా దావీదుతో పాటు ఉన్నటువంటి వారు, దావీదు సైనికులు కూడా గొప్ప యుద్ధశూరులని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. సో తర్వాత మనం చూసినట్లయితే 22వ అధ్యాయం మనం చూసినట్లయితే that slide is missing. సో 22వ అధ్యాయము దావీదు దేవుని స్తుతిస్తాడు, దేవుని గణపరుస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. ఎప్పుడైతే దేవుడు సౌలు చేతుల నుండి తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. మొదటి వచనం 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 22వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను: యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే ఆ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. సో ఇక్కడ ఈ మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే దేవుణ్ణి దావీదు స్తుతిస్తా ఉన్నాడు, ఆరాధిస్తా ఉన్నాడు, కొనియాడుతూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. సో దేవుడు ఎన్నో మేళ్లు దావీదు జీవితంలో చేశాడు. అవన్నీ మనం చూసుకున్నాం.
వాటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తర్వాత ఏ ఏ పరిస్థితుల్లో నుండి దావీదుని దేవుడు కాపాడాడు ఆయన వివరిస్తూ ఉన్నాడు. అదే మనం ఈరోజు పాడుకున్నటువంటి పాటలో కూడా మనం చేసుకుంటాం. సో పాతాళ పాశములు ఆయన నన్ను అరికట్టకును, మరణపు ఉరులు నన్ను ఆవరింపుకును, నేను శ్రమలో యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థన వినెను, నన్ను విడిపించెను అని దావీదు అద్భుత రీతిగా వివరిస్తాడు. ఇవన్నీ మనం చూసుకున్నాం. సో దయచేసి ఈ యొక్క అధ్యాయాన్ని మీరు చదవండి. 22వ అధ్యాయము దేవుడు చేసిన మేళ్లను బట్టి దావీదు దేవుడిని స్తుతిస్తాడు. దేవుడు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దావీదుని కాపాడాడో ఆయన వర్ణిస్తాడు. ఆ తర్వాత అంటాడు, నేను యెహోవా దృష్టికి నిర్దోషినై ఉన్నాను, యథార్థవంతుడినై ఉన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత 31వ వచనం చదవండి. 31, 32 వచనాలు. 31, 32 వచనాలు. 22వ అధ్యాయం 31, 32. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గం నందు యథార్థవంతులను నడిపించును. ఇంకా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ కింద చెప్తారు. దేవుడు యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు. చూడండి, శత్రువులకైనా దేవుడు ఒకే తీర్పు తీర్చాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా అదే తీర్పు తీరుస్తున్నాడు. సౌలు పాపం చేశాడు. సౌలు పాపం బట్టి ఇజ్రాయేల్ ప్రజల మీదకి కరువు వచ్చింది. కాబట్టి ఎవరు దేవుని దృష్టికి ఎవరు అతీతులు కాదు. పాపం పాపమే. నమ్మిన వారైనా, మారు మనసు పొందిన వారైనా, పొందని వారైనా, దేవునిలో ఉన్నవారైనా, లేని వారైనా దేవుని దృష్టికి అందరూ సమానమే. పాపమునకు జీతం మరణం. అయితే దేవుని ఎరిగిన వారు పశ్చాత్తాపడతారు, వారి జీవితం సరి చేసుకుంటారు, దేవునితో సమాధానం పడతారు. కనుక దేవుడు వారిని క్షమిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరి అనేకమైనటువంటి ఉపద్రవాలు దావీదు కుటుంబం మీదకి వస్తాయి, ఇజ్రాయేల్ ప్రజల మీదకి వస్తాయి. సో తర్వాత అదే 22వ అధ్యాయంలో దావీదు మరలా దేవుని స్తుతిస్తాడు. 50వ వచనం. 22వ అధ్యాయము 50వ వచనం. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను, నీ నామకీర్తన గానం చేసేదను, నీవు నియమించిన అన్ని జనుల్లో నేను నిన్ను ఘనపరిచేదను అంటున్నాను. సో అదేవిధంగా 47వ వచనంలో కూడా దేవుని గురించి మంచి మాటలు దావీదు పలుకుతాడు. యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు, మహోన్నతుడగునుగాక. సో ఇక్కడ యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడని దేవుని స్తుతిస్తా ఉన్నాడు. సో ఆ విధంగా దేవుని గణపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ఇదే వాక్య భాగంలో మనకు కీర్తన గ్రంథము 18వ అధ్యాయంలో సేమ్ టు సేమ్ అక్కడ కూడా మనకు కనబడతాయి. ఇవే లేఖన భాగంలో దావీదు కీర్తనలో పొందుపరిచారు. తర్వాత 23వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనకు కనబడతాయి. సో దయచేసి ఇవి మీరు చదవండి. ఈ విధంగా అద్భుతంగా దావీదు దేవుని స్తుతిస్తాడు, దేవుని కొనియాడతాడు. దావీదు మంచి ఆరాధికుడని, ఆయన స్తుతించేవాడని, ఘనపరిచేవాడని మనము సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనం చూసుకున్నాం. సో ఈ విధంగా దేవుడు ఆయన్ని దేవుడిని దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే దావీదు యొక్క చివరి మాటలు 23వ అధ్యాయంలో ఆయన పలుకుతాడు. దావీదు చివరి మాటలు పలుకుతాడు. తర్వాత దావీదు యొక్క పరాక్రమవంతులైనటువంటి ఆ యుద్ధ శూరుల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉన్నది. అందులో కొద్ది మందిని మనం క్లుప్తంగా చూసుకుంటాం. చూడండి, 23వ అధ్యాయము చివరి మాటలు ఏం పలుకుతున్నాడు? 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషై కుమారుడగు దావీదు పలికినది దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై
మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేళ్ల స్తోత్ర గీతములను మధురగానం చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేళ్ల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేళ్లకు ఆశ్రయదుర్గమైన వాడు నా ద్వారా పలుకుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమైను. దేవునికి పూర్ణకాలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొట్టుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జించబడుదురు. ముండ్లను పట్టుకొని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దావీదు మరొక దేవోక్తి రూపంలో ఇక్కడ ఒక కీర్తన పలుకుచున్నాడు. సో మధురగానం చేస్తూ ఉన్నాడు. సో దావీదు మంచి గాయకుడని మనకందరికీ తెలుసు. ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాశాడని, స్వరకల్పన చేశాడని, మరియు సంగీత వాయిద్యములను ఆయన వాయించాడని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా దావీదు యొక్క యుద్ధశూరుల గురించి చెప్తా ఉన్నాడు. దావీదుతో పాటు ఉన్నటువంటి వారిలో కొంతమంది పరాక్రమవంతులు ఉన్నారు. వారు ఏం చేశారో ఇక్కడ మనం కొంతమంది గురించి క్లుప్తంగా మనం చూసుకుంటాం. దాదాపుగా 30 మంది ఉన్నారు. 30 మంది పరాక్రమవంతులు ఉన్నారు. ఆ 30 మందిలో ఊరియా కూడా ఉన్నాడు. ఊరియా పేరు కూడా రాయబడి ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 బలాఢ్యుల గురించి మొదటగా చెప్తా ఉన్నాడు. ఆ 3 బలాఢ్యులు ఏ విధంగా దావీదును కాపాడుతూ ఉన్నారు, ఇజ్రాయెల్ పక్షంలో ఏ విధంగా వారు యుద్ధం చేసి ఉన్నారో మనం చూస్తాం. చూడండి 23వ అధ్యాయము 13, 14, 15 వచ్చిన చదువుతుంది. 13, 14, 15, 16 వచ్చిన. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రఫాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గంలో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారులతో పలుకగా, ఆ 3 బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు తేది దావీదు నద్దకు తీసుకొని వచ్చి ఇక్కడ మనం గమనించినట్లయితే 3 పరాక్రమవంతుల గురించి దావీదు చెప్తా ఉన్నాడు. ఆ పరాక్రమవంతులు ఎలాంటి వారంటే, ఫిలిష్తీయులకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యొక్క లోయలో ఈ యొక్క రెఫాయిములు వంశం వారు, అంటే గాతు అనేటువంటి ప్రాంతంలో ఉండేవారు, ఆజానుబాహులు అక్కడ వారు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇటువైపున దావీదు సైన్యం ఉంది. దావీదు అన్నాడు, వారిని ఎవరైతే ఓడించి అవతలికి వెళ్ళి ఆ బావిలో ఉన్నటువంటి నీరును తీసుకొస్తారో తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని చెప్తాడు. అప్పుడు ఈ 3 వ్యక్తులు అజానుబాహులు గొలియాతు వంటి గొప్పవారైనటువంటి రెఫాయిమును కూడా ఓడించి అక్కడికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు తీసుకుని వచ్చి దావీదుకి ఇస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 3 బలాఢ్యులు ఎంతో ధైర్యవంతులని, దావీదు కొరకు పనిచేసేటువంటి గొప్ప సైన్యం అని మనం చూస్తాం. దావీదు సైన్యంలో ఉన్నటువంటి గొప్ప యుద్ధశూరులని మనం చూస్తాం. ఆ తర్వాత అభిషై అనేటువంటి వ్యక్తిని కూడా మనం చూసుకుంటాం. ఆయన కూడా ఒక ఈటి చేత శత్రువును ఓడిస్తాడు. శత్రువు చేతిలో అనేకమైన యుద్ధోపకరణాలు ఉంటాయి. అయితే ఈయన మాత్రము ఒక ఈటి తీసుకొని
ఆ శత్రువులందరినీ కూడా శత్రువులను హతం చేస్తారు. చూడండి 18వ అధ్యాయం 18వ అధ్యాయం చదవండి. 18వ వచ్చింది 23వ అధ్యాయం 18. సెరూయా కుమారుడు యోవాబు సహోదరుడైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధంలో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు 30 మందిలో గనుడై వారిని అధిపతి ఆయను, కాని మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయిను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయా అను ఒకడు ఉండెను. అతడు మోయాబీల సంబంధులకు ఆ ఇద్దరు సూర్యులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకా అతడు సౌందర్యవంతుడై ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటయుండగా బెనయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటను ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో గనుడాయెను. అయినను మొదటి ముగ్గురుతో సమానుడు కాకపోయిను. దావీదు ఇతన్ని తన సభికులలో ఒకనిగా నియమించెను. సో ఇక్కడ అభిషేక్ గురించి మనం చూసుకుంటాం. తర్వాత మనము ఇంకా బెనయ అనేటువంటి మరొక వ్యక్తిని గురించి మనం చూసుకుంటాం. తర్వాత ఈటి చేత 300 మందిని చంపినటువంటి మరొక యుద్ధశూరుడి గురించి కూడా మనం చూసుకుంటాం. ఆయన ఎవరు? అభిషేక్. అభిషేక్ దగ్గర ఏముంది? అభిషేక్ దగ్గర ఒక ఏటే ఉంది. అయితే ఆ ఏటి చేత 300 మంది శత్రువులను ఓడించి జయించినటువంటి పరాక్రమవంతుడు అభిషేక్. ఆ తర్వాత బెనయా గురించి మనం చూసుకుంటాం. బెనయా అనేటువంటి యొక్క వ్యక్తి ఏం చేశాడు? ఈయన ఘనత నొందినవాడు, పరాక్రమశాలి. ఈయన యెహోయాదా కుమారుడు. ఈయన ఏం చేశాడు? మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతం చేశాడు. మరియు మంచు కాలంలో బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేశాడు. ఇద్దరు యుద్ధశూరులను చంపేశాడు. బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపివేశాడు. సో ఐగుప్తీయుడు ఒకడు ఉన్నప్పుడు ఆ ఐగుప్తీయుడి చేతిలో ఉన్నటువంటి ఈటెను తీసుకొని దుడ్డుగారతో వాడిని చంపివేశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇంత గొప్ప ఆర్మీ దావీదు యొక్క సైన్యంలో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని వల్ల దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తు అని మనం చూసుకుంటాం. దావీదు యేసుక్రీస్తు ముందు గుర్తు అయితే ఈ యొక్క యుద్ధశూరులు ఎలాగైతే దావీదు సైన్యంలో ఉండి దావీదు రాజ్యాన్ని కాపాడుతూ ఉన్నారో అలాగనే మరి యేసుక్రీస్తు సైన్యంలో ఆయన నిన్ను నన్ను చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు సైన్యంలో మనం యుద్ధశూరులము కాబట్టి మనము ఆ యుద్ధ సైన్యంలో మనం ఉన్నామా? యుద్ధ సైన్యంలో ఉంటే ఈ యొక్క బెనయా వలె, అభిషేక్ వలె, మరి ఈ యొక్క యుద్ధశూరుల వలె మనం కూడా దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నామా? దేవుని యొక్క సేవ కొరకు మనం భారం కలిగి ఉన్నామా? దేవుని ప్రేమను పంచడానికి, సువార్తను ప్రకటించడానికి, ఆత్మను రక్షించడానికి మనం భారం కలిగి ఉన్నామా? దావీదు సైన్యంలో ఉన్నటువంటి వీరులు వారి ప్రాణములను సైతం దారబోయడానికి సిద్ధంగా ఉన్నారు. వారి ప్రాణములను లెక్క చేయకుండా వారు సైన్యంలో ఉండి దావీదు కొరకు, ఇజ్రాయేలు కొరకు పనిచేశారు. శక్తి వంచన లేకుండా పనిచేశారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మా దేశాన్ని మేము కాపాడతాం, మా రోజుని మేము కాపాడతాం అని నిశ్చయించుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆయన స్వార్థమిచ్చుకున్నాడు. ఆయన యొక్క రాజ్యంకు వారసులుగా చేసుకున్నాడు. ఆయన యొక్క సైన్యంలో మనల్ని సభ్యులుగా చేర్చుకున్నాడు. వీఆర్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో మనము యేసుక్రీస్తు కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఉన్నామా? యేసుక్రీస్తు కొరకు ప్రయాసపడేటువంటి పాత్రలుగా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రేమను, ఆయన వాక్యమును, ఆయన సువార్తను ప్రకటించే వారంగా ఉన్నామా? యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకున్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
You and me have been called to be in the army of Christ Jesus. సో ఆర్మీలో ఎవరినైనా రిక్రూట్ చేసుకున్న తర్వాత వారు ఎవరి కొరకు పనిచేస్తారు? వారికి ఒక టార్గెట్ ఇవ్వబడుతుంది, వారికి ఒక ప్రణాళిక ఉంటుంది. సో మీరు ఈ విధంగా చేయాలి, దీని కొరకు పని చేయాలి, ఇట్లా చేయాలి అని కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం వారు పని చేయాలి. ఆ విధంగా యేసుక్రీస్తు నేను నన్ను ఆయన సైన్యాన్ని చేర్చుకున్నాడు. కాబట్టి ఆర్ యు దేర్ ఇన్ ది ఆర్మీ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యు అవుట్ సైడ్ ది ఆర్మీ ఆఫ్ ది క్రైస్ట్? ఆయన సైన్యంలో ఉన్నావా? ఆయన సైన్యంలో వెలుపల ఉన్నావా? ఉపయోగపడే పాత్రగా ఉన్నావా? నిరుపయోగపడే పాత్రగా, ఉపయోగం లేని పాత్రగా ఉన్నావా? దేవుని సువార్తను, దేవుని ప్రేమను ప్రకటించేటువంటి వారుగా ఉన్నారా? లేకుంటే మరి దేవుని ప్రేమను మరచి దేవుని యొక్క వాక్యం ప్రకటించకుండా అన్ని జనుల వల్ల మనం ఉంటున్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు us. We are the ambassadors of the Lord Jesus Christ. మనం దేవునికి సుగంధ సువాసనగా ఉంటున్నాం, దేవునికి ప్రతినిధులుగా ఉంటున్నాం, దేవునికి రాయబారులుగా ఉంటున్నాం. అందుకొరకే నిన్ను నేర్పరచుకున్నాడు. Therefore, exercise the gifts that are in you. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనం బట్టి మనం వాడబడాలి. ఆ తలాంతులను వాడాలి, దేవుని నామాన్ని మనం బలపరచాలి. సో చివరిగా ఈ యొక్క అధ్యాయంలో చివరి అధ్యాయాన్ని మనం చూసినట్లయితే దావీదు సడన్ గా అనుకోకుండా ఇజ్రాయేల్ ప్రజలను, సైనికులందరినీ లెక్క పెట్టమని ఆజ్ఞిస్తాడు. సో దావీదుకు ఒక పరీక్ష వస్తుంది. దేవుడే ఆ పరీక్షను పెట్టాడు. అంటే దీన్ని మనం శోధన అనకూడదు, మనం దీన్ని ఒక పరీక్ష అనుకోవాలి. పరీక్ష పెడితే దావీదు ఆ పరీక్షలో విఫలమయ్యాడు. దేవుడు ఏమన్నాడంటే, ఇజ్రాయేల్ సైన్యాన్ని లెక్కించు, సెన్సస్ తయారు చేయి అని దేవుడు చెప్పాడు. సో మరి దేవుడు చెప్పాడు కాబట్టి దావీదు చేస్తున్నానని స్టార్ట్ చేశాడా? అయితే ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే 24వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినట్లయితే మొదటి 2 వచనాల్లో దావీదు ఇజ్రాయేల్ ప్రజలను లెక్కించమని ఆజ్ఞిస్తాడు. అప్పుడు యోవాబు అంటాడు, వద్దు ప్రభా, దేవుడే మనకు న్యాయాధిపతిగా ఉంటున్నాడు, దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, మేము ప్రతిరోజు దాన్ని అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. God is there. That is enough for us. Do not walk by strength of the army. Do walk by faith in the Lord God. అని యోవాబు సలహా ఇస్తాడు. అయితే దావీదు ఆ సలహా నో నథింగ్ డూయింగ్ యోవాబుకు చెప్తాడు. ఇక్కడ దావీదు పరీక్షలో ఓడిపోయినటువంటి వాడు ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు కూడా మనం అనుమతిస్తాడు. పరీక్షలు కూడా వెళ్ళడానికి అనుమతించినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తమా కాదో తెలుసుకొని ఆ యొక్క పరీక్షను జయించే వారు ఉండాలి. అయితే దావీదు ఇక్కడ పడిపోయిన వారు ఉంటున్నారు. ఇది కూడా దావీదు చేసినటువంటి పాపము పర్యవసానమే. దావీదు చేసినటువంటి పొరపాట్లను బట్టి, ఆయన చేసిన విచారం బట్టి, ఆయన చేసిన హత్యను బట్టి దావీదు కుటుంబం మీదకి, ఇజ్రాయేల్ జాతి మీదకి వచ్చినటువంటి పర్యవసానమే. సో ఏం చేశాడు? ఒక తెగులు వచ్చింది. ఎందుకు వచ్చింది? దావీదు సెన్సెస్ తీసుకున్నాడు, జనాభా లెక్క పెట్టాడు. లెక్క పెట్టుకొని బలాన్ని బేరీజ్ వేసుకుంటున్నాడు. ఆయన బలం ఎంతో చూసుకుంటున్నాడు. అప్పుడు దేవునికి పాపం వచ్చింది. దేవుని పాపం రగులు కొన్నది. దేవుని పాపము రగులు కొని దేవుడు ఒక తెగులును ఇశ్రాయేలు ప్రజల మీద పంపించి దేవుడు అన్నాడు, 3 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆ మూడిట్లో ఏం కావాలో కోరుకోని అంట. చూడండి 24వ అధ్యాయము. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో దావీదు అప్పుడు క్షమాపణ కోరుకుంటాడు. 10వ వచనం. జనసంఖ్య చూచినందుకే దావీదు మనసు కొట్టుకునగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము
కట్టుకుంటుని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, సో ఇక్కడ దావీదు రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభా నేను గొప్ప పాపం చేశాను అని మనసును కొట్టుకుంటూ బాధపడుతూ దేవుని ప్రార్థన చేస్తున్నాను. నన్ను కరుణింపు ప్రభా అని దేవునితో మనవి చేసుకుంటూ ఉన్నాను. దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఎప్పుడైతే పాపం తనకు తెలుస్తుందో వెంటనే పశ్చాత్తాపడతాడు. 11వ అధ్యాయం కూడా మనం అదే చూసుకున్నాం. బత్షెబా విషయంలో కానీ, ఊరియా విషయంలో కానీ ఉపవాసం ఉండి వెంటనే కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ కూడా ప్రభా పాపం పట్టుకుంటుంది, నన్ను క్షమించు, నా పాపమును పరిహరింపుము, అవివేకిని నేను దాన్ని చేశాను అని దావీదు దేవుడికి సెలవిస్తూ తన పాపం ఒప్పుకుంటున్నాడు. తన పాపం ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు దావీదుకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. 13వ వచనం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనే సంగతి తెలియజెప్పాను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న శత్రువుల ఎదుట నిలువలేక నువ్వు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నువ్వు ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించుకుని తెలియజెప్పమనెను. గాదు అనే ప్రవక్తను పంపించి దేవుడు ఈ 3 విషయాలు ఏది కావాలో నీ కోరుకు అంటాడు. ఏమేమంటున్నాడు? మొట్టమొదటిది ఏంటి? 7 సంవత్సరం నీ దేశమందు క్షామం కలుగును అంటున్నాడు. రెండవది, నీ శత్రువులు ఎదుట నువ్వు 3 నెలల పాటు నిలవలేవు, ఆరిపోతావు, ఓడిపోతావు అంటాడు. మూడోది ఏమన్నాడు? 3 దినాలు తెగులు వస్తుంది అని అంటాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలు, శత్రువుల చేతిలో పారిపోతే అవమానం కదా, శత్రువులు నిర్మూలించేస్తాడు కదా. మరి 7 సంవత్సరాలు క్షామం వస్తే ప్రజలందరూ తిరగబడతారు కదా, బ్రతికేది ఎట్లా? సో కాబట్టి దావీదు అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. అదేంటంటే 14వ వచనం. అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడదుము గాక అని గాదుతో అనెను. మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుట మేలు అని గాదు అన్నాడు. అండర్లైన్ దిస్ వర్డ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడటం మేలు అంటే తన సొంత నిర్ణయం తీసుకోకుండా దేవుడి నిర్ణయానికి అప్పగిస్తున్నాడు, దేవుని చిత్తానికి అప్పగిస్తున్నాడు. ప్రభా నీ దృష్టికి ఏది యోగ్యమైన ఆ శిక్ష నాకు విధించు. 3 ఆప్షన్స్ నమోదించావు. అయితే ఈ మూడింటిలో నీకు ఏది నచ్చితే అది చేయి, నా ఇష్టం కాదు నీ ఇష్టమే. నాట్ మై విల్ బట్ యువర్ విల్ లార్డ్ ఐ విల్ ఒబే. ఆ విధంగా దేవుని చేతిలో తను అప్పగించుకున్నప్పుడు దేవుడు 3 దినాల తెగులును తీసుకొచ్చారు. 3 దినాల తెగులు తీసుకొచ్చినప్పుడు మరి 3 దినాలు ఆ మరణదూత వచ్చేసి సంహరిస్తున్నప్పుడు దావీదు పశ్చాత్తాపడి దేవుడి సన్నిధికి వెళ్తాడు. దేవుడి సన్నిధికి వెళ్ళి అర్నోను అనేటువంటి బండ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే బొళ్ళు అర్పిస్తారు. బొళ్ళు అర్పించినప్పుడు ఆ యొక్క ప్లేగ్ అనేటువంటిది ఆగిపోతుంది. దేవుని యొక్క దూత వాళ్ళే సమయాలు దేవుని యొక్క క్షమించండి. సో ఆ విధంగా అర్నోన్ బండి దగ్గరకు వచ్చేసి ఆయన ఏం చేస్తారంటే బళ్ళు అర్పిస్తారు. బళ్ళు అర్పించి దాన్ని ప్రాయశ్చిత్తం చేస్తారు. ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దేవుడు శాంతించి ఆ తెగులుని ఆపివేస్తారు. అప్పుడు దాదాపుగా కొన్ని వేల మంది చనిపోతారు. ఆ ఒక్క దినము ఆ కాసేపు తెగులు వచ్చినందువల్ల 70,000 మంది వరకు చనిపోతారు. అరోనా అనేటువంటి కళ్ళం దగ్గర ఇదంతా జరుగుతుంది. సో దావీదు ఆ విధంగా అన్నిటిని బళ్ళు అర్పించి అది తెగులు పోయేటట్లుగా చేస్తాడు. సో తర్వాత ఆ తెగులు విడిచిపోతుంది. సో ఈ విధముగా దావీదు యొక్క జీవితము ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం ఆల్మోస్ట్ ముగింపు వస్తుంది. ఆ తర్వాత 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన వృద్ధుడైపోతాడు. ఆ తర్వాత ఆయన మరణం ఉంటాడు. సో దావీదు ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. దావీదులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆయన పాపం చేసినప్పుడు వెంటనే దాన్ని ఒప్పుకొని
విడిచిపెడతాడు, పశ్చాత్తాపడి విడిచిపెడతాడు. సో మనుషుల చేతులు దావీదు పడలేదు, దేవుడి చేతులు ఆయన పడ్డాడు. సో అరోనా కళ్ళం దగ్గర ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అరోనా కళ్ళం ఎక్కడుందంటే అది మోరియా పర్వతం మీద ఉంది. మోరియా పర్వతం అంటే అబ్రహాము కొడుకుని బలివ్వటానికి తీసుకెళ్ళింది. వండర్ఫుల్. అదే మోరియా పర్వతం మీద అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించాడు. అదే మోరియా పర్వతం మీద యేసుక్రీస్తు గొర్రెపిల్లై మనందరి పాపం నిమిత్తమై ఆయన కలువరి శిలువలో తన ప్రాణాలను బలిగా అర్పించాడు. అక్కడే ప్రాయశ్చిత్తం కూడా దేవుడు చేశాడు. సో దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నాడు. అదే అరోనా కళ్ళం దగ్గర ఇజ్రాయేలు కొరకు తన పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇజ్రాయేల్ ప్రజల మీదకి రావాల్సిన గొప్ప తెగులును రాకుండా ఆపివేశాడు. అదేవిధంగా అదే మోరియా పర్వతం మీద యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణము బలిగా అర్పించి మన పాపము కొరకు తన విలువైన ప్రశస్తమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని చెందించి మన మీదకి రావాల్సినటువంటి మరణం అనే తెగులు నుంచి మనల్ని కాపాడాడు. మన మీదకి రావాల్సిన రెండవ మరణం నుండి యేసుక్రీస్తు మన అందరినీ విడిపించారు. మన కొరకు ఆయన మరణం పొందాడు, మన కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా దావీదు యొక్క జీవితము యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలనకు ముందు సాదృశ్యంగా ఉంటుంది. ఆయన 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో నీతి న్యాయంతో కూడినటువంటి పరిపాలన ఆయన చేస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ఫోర్ మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, దావీదు వలె మనం ఎప్పుడు కూడా సున్నితమైన మనసులోనే ఉండాలి. దావీదు తన పాపము తనకు తెలిసిన వెంటనే ప్రాయశ్చిత్తం చేశాడు. సౌలు పాపము కూడా ప్రాయశ్చిత్తం చేశాడు. సౌలు కుటుంబస్తుల పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. తన యొక్క దోషములకు ఆయన వెంటనే ప్రాయశ్చిత్తం చేశాడు. లెక్కించకూడదు, దేవుడిని అడగాలి, దేవుడిని ఆధారపడాలి. లెక్క చూడటం తప్పు కాదు, అయితే ఆ లెక్క చూసి దాని మీద ఆధారపడి నా బలము నా సైన్యం ఇది అనే సైన్యం మీద తను ఆధారపడటం అనేటువంటిది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. దేవుడి మీద ఆధారపడాలి. యుద్ధము యెహోవాదే అని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏ విధంగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుతూ వచ్చాడో మనం చూసుకున్నాం. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో మనము దావీదు వలె సున్నితమైన మనసుకులమై, యథార్థ మనసుకులమై, శుద్ధ హృదయం గల వివేకం గలవారమై ఎప్పటికప్పుడు దేవుని ఎత్తు మనం సెర్చ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు ఉపద్రవాల అన్నిటి నుంచి మనం కాపాడుతాం. మనలో పాపం ఉన్నప్పుడు ఆ ప్రార్థనకి మన జవాబు దొరకదు. ఆ పాపం మొత్తం విడిచిపెట్టినప్పుడు మనకు జవాబు దొరకము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఈ విధంగా దావీదు యొక్క వృత్తాంతం ముగించబడుతుంది. మరొక నెక్స్ట్ క్లాస్లో మనము అసలు దావీదు ఏ విధంగా ఆయన క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఇతరులను క్షమించాడు, ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అనేటువంటి దానికి కొన్ని సంఘటనలు మనం నేర్చుకునేవన్నీ మరొకసారి నెమరు వేసుకుంటాం. ఆ తర్వాత ఫైనల్గా 2 శామ్యూయల్ మనం రివ్యూని కలిగి ఉంటాం. ఓవర్వ్యూ చూసిన తర్వాత మనం 1 రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా దేవుడు మరి తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నమ్మని మేము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ రామ్ శేఖర్ టు ప్రే అండ్ క్లోజ్.